సో ఆ గెటర్ సెటర్ యాడ్ చేశారా? నాకైతే ఎవరు ఫైల్ పంపించలేదే. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయి హోప్స్ లో? హలో హలో, వినిపిస్తుందా? సంజయ్ అది గెటర్ సెటర్ చేశారా? ఇంకా పెండింగ్ ఉన్నారా? నాకైతే టాస్క్ ఎవరు పంపించలేదు. ప్రాక్టీస్ చేసాం అంజన్. ఫైల్ పంపిస్తాం. సెండ్ చేయండి మా. అట్లా గ్రూప్ లో కూడా పెట్టండి, ఓకేనా? మీతో రెఫరెన్స్ ఉంటుంది. ఓకే అంజన్. బ్రౌజర్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ క్రోమ్. క్రోమ్ లేదా? ఉంది అంజన్. గూగుల్ క్రోమ్ ఓపెన్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవాయిడ్ చేయండి, మాక్సిమం వాడరు, గూగుల్ వాడతారు ఎక్కువ. సెర్చ్ చేయమ్మా, డెవలపర్ సర్వీస్ నౌ. డెవలపర్ సర్వీస్ నౌ. డెవలపర్ సర్వీస్ నౌ. వినిపిస్తుంది వాయిస్? సెకండ్ టైప్ క్లోజ్ చేయమని అవసరం లేదు. అవన్నీ యాడ్స్ క్లిక్ చేయొద్దు. సెకండ్ ట్యాబ్, థర్డ్ ట్యాబ్ క్లోజ్ చేసి. క్లోజ్ చేస్తున్నా అంజన్. ఎస్ అంజన్, ఓపెన్ చేశాను. డెవలపర్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి సైన్ అప్ చేయబడు. అందరూ చేయండి ప్యారలల్ గా. డాక్టర్ గంట అయ్యారు కదా, సెర్చ్ చేసి డెవలపర్ సర్వీస్ నౌ చేయండి అంతా. ఫాలో అవుతున్నారు అంతా మిగతా వాళ్ళు కూడా? డెవలపర్ సర్వీస్ నౌ అండ్ సైన్ అప్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేయండి. మిగతా వాళ్ళు చేస్తున్నారా? అసలు రెస్పాండ్ అవ్వట్లే. అట్లీస్ట్ తమ్ముడు సింబల్ ఏం చెప్పండి, చేస్తున్నారు లేదా అని. చేస్తున్నామన్నా. ఓకే ఓకే. अंजन सम XYZ डालायचे ना कंपनीने. ఓకే.
అంజన్ నేను స్క్రీన్ స్టాప్ అయి వస్తుంది మా చెక్ చేయసారి నెట్. ఉన్న జాబ్ లెవెల్ డిపార్ట్మెంట్ అవి ఏమంటారు? నెట్వర్క్ హలో అన్నా స్క్రీన్ కనిపించట్లేదే. ఓకే, పైకి వెళ్ళమ్మా, టాప్కి వెళ్ళు. హలో, వినిపిస్తుందా? నా వినిపిస్తుంది అన్న. వినిపిస్తుంది అంజన్. టాప్ జాబ్ వెళ్ళాను అంజన్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, కంపెనీ బిజినెస్ ఈమెయిల్ కాదు. ఒకటి చూడండి, బ్యాక్ వెళ్ళమా, బ్యాక్ వెళ్ళు. అది కాదు అకౌంట్ అనుకుంటా. ఇంత ఇన్ఫర్మేషన్ ఏమి అడగదే. కిందకి రమ్మా, స్క్రాల్ చేయి కిందకి రా. ఇది ఓపెన్ చేయమ్మా, సర్వీస్ నౌ డెవలపర్స్. సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్లింగ్. సైన్ అప్. ఓకే, ఈ లింక్ కావాలంటే వాళ్ళకి పంపించు గ్రూప్ లో. ఓకే అంజన్. ఐడి ఫస్ట్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. హలో, మ్యూట్ పెట్టు మంజు. మంజు మ్యూట్ పెట్టు మంజు. అన్న ఓకే అన్న. జస్ట్ అబ్జర్వ్ చేయండి, అక్కడ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, డూ యూ కోడ్? ఎస్. ఇక్కడ వరకు అందరూ రీచ్ అయ్యారా? లాగిన్ వరకు వెళ్ళారంతా? ఓకే, నెక్స్ట్ డూ యూ కోడ్? ఎస్. నెక్స్ట్ డెవలపర్, టిక్ మార్క్, ఫినిష్ సెటప్. ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? స్టార్ట్ బిల్లింగ్ వరకు వచ్చారంతా? ఇంకా లేదన్న. ఓకే, వెయిట్ చేయండి. అయిన తర్వాత చెప్పండి. ఓకే, స్టార్ట్ బిల్లింగ్. ఇక్కడ జాగ్రత్త, ఓకేనా? యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ వస్తాయి, సేవ్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ ఇక్కడ సర్వీస్ నౌ వాళ్ళే కూడా వస్తాయి యూజర్ నేమ్ పాస్వర్డ్. మళ్ళీ క్లిక్ చేయము ఒకసారి. చేస్తున్నాను అంజన్. కిందకి రా. అది అయితే లేట్ గా అవుతుంది మేడం అక్కడ క్లిక్ చేసుకుంటాం. ఓకే. ఓపెన్ ఎవరికైనా స్టార్ట్ బిల్లింగ్. ఎస్ అంజన్ ఓపెన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తాయి, సేవ్ చేసుకోవాలి జాగ్రత్త. ఆ స్టెప్ దగ్గర ఆగండి, ఎవరైనా అక్కడే ఆగండి, నెక్స్ట్కి వెళ్ళొద్దండి. వాచ్ డెమో వస్తుంది. డెమో కాదు, స్టార్ట్ బిల్లింగ్ తర్వాత అక్కడే ఆగండి అంటున్నా. కొంచెం లోడ్ స్లో అవుతుంది అనమాట ఇంటర్నెట్ ఇష్యూ మీద. అంజన్ వెరిఫికేషన్ మెయిల్ ఏం రాలేదు. ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ లాగిన్ అవ్వాలి. జీమెయిల్ స్పామ్ లో ఉంటాయి కావచ్చు అయితే. ఇన్బాక్స్ చూడండి, ఇన్బాక్స్ స్పామ్. క్రియేటర్ స్టూడియో వచ్చింది అంజన్. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ రావాలి. ముందు ట్యాబ్కి వెళ్ళు. ముందు ట్యాబ్ అది ఆల్రెడీ సేవ్ చేసాం మంచిగా. అది స్టార్టింగ్ లోనే యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసాం. అదే ఆ స్క్రీన్ కనిపించట్లేదు అనమాట. నాకు వచ్చింది అంజన్, నేను సేవ్ ఈమెయిల్ వచ్చింది నాకు. క్లిక్ హియర్ అని వచ్చింది. వాలిడేట్ అడ్మిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అవన్నీ సేవ్ చేసుకున్నారా? అవి పాపప్ లో వచ్చి సేవ్ చేసుకున్నాను. ఓకే, ఒకటి ఫైల్ ఓపెన్ చేయమా. రియల్ టైమ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయి. రియల్ టైమ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయి. ఈ పాపప్ క్లోజ్ చేశాను అంజన్. నెక్స్ట్ కొట్టాలి, అదేం కాదులే, జస్ట్ థీమ్ అనమాట అంతే. రియల్ టైమ్ ఫోల్డర్ క్రియేట్ చేయమో ఒకటి. పైథాన్ ట్రైనింగ్ లో రియల్ టైమ్ ఫోల్డర్, రియల్ టైమ్ లో సర్వీస్ నౌ. రియల్ టైమ్ సర్వీస్ నౌ. ఇన్సైడ్ లైవ్ క్లాసెస్ చేశాను అంజన్. ఎస్, లైవ్ క్లాస్ లోనే రియల్ టైమ్ లో సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయమంటున్నా. ఇంతవరకు చెప్పింది పైథాన్ కోర్, ఇప్పుడు చెప్పబోయేది రియల్ టైం. రియల్ టైమ్ లో అన్ని టాపిక్స్ ఉండాలి. రియల్ టైం జస్ట్ రియల్ టైం. ఎస్ అంజన్, క్రియేట్ చేశాను. రియల్ టైం కూడా చేసావు, సర్వీస్ కూడా చేసావమ్మా? రియల్ టైమ్ అండర్స్కోర్ సర్వీస్ నౌ. నో, రియల్ టైం అనేది మెయిన్ టాపిక్, దాని లోపల సర్వీస్ అనేది ఒక టాపిక్ సబ్. ఓకే ఓకే రీనేమ్ ఓకే. టైం ఓపెన్ చేయండి. దాని లోపల సర్వీస్ అనేది ఫస్ట్ టాపిక్. ఓకే, సర్వీస్ నౌ ఫోల్డర్ అంజన్ అగైన్. ఫోల్డర్ ఓకే, సర్వీస్ నౌ. ఓకే అండి. దాని లోపల credentials.yml ఇందాక క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, సర్వీస్ నౌది ఆ లింక్ ప్లస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇందాక కాపీ చేసుకోమని చెప్పాను కదా. .yml ఫైల్, సర్వీస్ నౌ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ మెన్షన్ చేయాలి దాంట్లో. ఫైల్ నేమ్ ఏం పెట్టానండి? credentials.yml సర్వీస్ నౌ సంబంధించి క్రెడెన్షియల్స్ అంటే ఏమంటారు? యూజర్ నేమ్, పాస్వర్డ్ వాటిని
క్రెడెన్షియల్స్ అంటాడు. తెలుసా, ఐడియా ఉంది అందరికి? యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవాళ సంబంధించి అన్ని క్రెడెన్షియల్స్ అంటారు. ఓకేనా? ఈ సర్వీస్ సంబంధించి ఒక బ్యాకప్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మేనేజర్ పంపించాలనుకో మెసేజ్ లో కానీ ఎక్కడన్నా పోతాయి, మళ్ళీ రెఫర్ చేయాలంటే మొత్తం సార్కి పైకి వెళ్ళాలి కదా. అందువల్ల ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వండి అంటున్నా, డైరెక్టరీ స్ట్రక్చర్. రియల్ టైం అన్నాను, మీరు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3. ప్రాజెక్ట్ 1 సంబంధించి ఏమున్నా క్రెడెన్షియల్స్ ఒక ఫైల్లో స్టోర్, మీకు రెఫరెన్స్ ఈజీగా ఉంటుంది అంటున్నా. క్లియర్? Yes, Sanjay. ఏంటి నిద్రపోతున్నా క్లాస్ లో, చెప్తున్నాను రెస్పాండ్ అవ్వకపోతే ఏమనుకోవాలి నేను? ఏమని క్రెడిట్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు? లాగిన్ చేసుకోవడానికి ఏదైనా పేజ్. ఎందుకు ఇక్కడ ఫైల్లో పెట్టుకోమంటున్నా? పేపర్లో రాసుకోవచ్చుగా, పేపర్లో రాసుకోవచ్చు కదా, ఎందుకు ఫైల్లో పెట్టుకోమంటున్నా? స్ట్రక్చర్ ఫాలో అవ్వడం. స్ట్రక్చర్ ఓకే, కానీ కరెక్ట్ ఆన్సర్ అది కాదు. రెఫరెన్స్, ప్రతిసారి వెతకడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి రెఫరెన్స్ ఈజీ టు ఐడెంటిఫై. అర్థమవుతుందా? సార్ సరికి ఎక్కడెక్కడ బుక్ తీసి ఎతికే బదులు డైరెక్ట్ గా నీకు ఫోల్డర్ లో ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ అన్ని ఉంటాయి కదా నీట్ గా. ఇప్పుడు రియల్ టైం అన్నాను, రియల్ టైం అనేది ప్రాజెక్ట్స్ అనుకోండి, ఈ సర్వీస్ లోనే ప్రాజెక్ట్ 1. ఓకేనా? ఇవి కాదమ్మా, ఇవి జీమెయిల్ అంటే నీవి. ఇందాక అడ్మిన్ పాస్వర్డ్ వచ్చిందా సర్వీస్ నవ్వుది, అవి వచ్చాయా? సర్వీస్ ఏమన్నా చేసావమ్మా? అది రాలేదండి. నేను అదే నేను ఇందాక అడిగింది అప్పటి నుంచి మిగతా వాళ్ళని కూడా, అవి వచ్చాయా అంటున్నా. అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చింది ఎవరికైనా? అది వచ్చినాయండి. వచ్చింది. అడ్మిన్ పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. రైట్, అవి సేవ్ చేసుకోండి. ఈ జీమెయిల్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా మీ దగ్గర ఉంటుంది, డోంట్ వరీ, మీరు నోటెడ్ ఉంటుంది. కానీ వాడు వచ్చింది మెయిల్ చెక్, మెయిల్ ఏమైనా వచ్చింటే పాస్వర్డ్ ఏమైనా చూడండి. అంజన్ మెయిల్ వచ్చింది కానీ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని వస్తుంది మెయిల్. అంతేనా? పాస్వర్డ్ ఏం రాలేదు కదా? సరే, సర్వీస్ లోకి వెళ్ళు, రాలేదు. లాస్ట్ టైంకి వెళ్ళు, అకౌంట్ కి ఇచ్చి రైట్ సైడ్ టాప్ లో ప్రొఫైల్, సెట్ వ్యూ, అదే సెట్ ఉంది, రిసెట్ ఉంది, చేంజ్ ఉంది. ఈమెయిల్ ఇది ఉంది అంజన్ admin@gmail.com. ఈమెయిల్ ఓకే. పాస్వర్డ్ ర్యాండమ్ గా ఇస్తాడు అనమాట. ఓకే. సరే, సెట్ పాస్వర్డ్ కొట్టు, సెట్ పాస్వర్డ్. ఇప్పుడు నీ పాస్వర్డ్ ఓన్ గా క్రియేట్ చేసుకో, జనరేట్. ఇదే అంజన్ ర్యాండమ్ పాస్వర్డ్. అదే కాపీ కూడా చేసుకున్నారు. కాపీ చేసుకొని పక్కన స్టోర్ చేసుకొని సేవ్ చేయమది. యూజర్ నేమ్ అడ్మిన్. సేవ్ చేసినట్లు పాస్వర్డ్ సేవ్ అవ్వాలి. పాస్వర్డ్ సేవ్ అవ్వలేదు, సెట్ పాస్వర్డ్ అగైన్. ఓకే. అడ్మిన్ ఓన్లీ, యూజర్ నేమ్ అడ్మిన్ ఒకటే, ఈమెయిల్ అవసరం లేదు, అడ్మిన్ ఒకటే. ఓకే. ఓకే. జనరేట్. కాపీ చేసుకున్నాక సేవ్ చేయండి. ఓకే. కాపీ పేస్ట్ చేసిన తర్వాత సేవ్. కాపీ చేసినావు, నోట్‌ప్యాడ్++ లో వేయలేదు. పైన యూజర్ నేమ్ అడ్మిన్. నోట్‌ప్యాడ్++ లో యూజర్ నేమ్ అడ్మిన్. యూఆర్ఎల్ కూడా అది కాదు, యూఆర్ఎల్ కాపీ చేసుకో, కరెంట్ వచ్చిన యూఆర్ఎల్ కాపీ చేసుకోమా. ఓకే అండి.
కరెంట్ ట్యాబ్ యూఆర్ఎల్ కదండి. Ctrl+Shift+N go to correct అలే Ctrl+Shift+N Ctrl+V enter. యూజర్ నేమ్ అడ్మిన్, ఇందాక పాస్వర్డ్ కాపీ చేసుకున్నాను అది పేస్ట్ చేయండి. కరెంట్ పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ చేసుకుంటుంది. చేంజ్ పాస్వర్డ్ Ctrl+V కింద అప్డేట్ చేసుకో. ఇప్పుడు నీ కస్టమ్ పాస్వర్డ్ పెట్టుకో. అన్ని మ్యాచ్ అవ్వాలంట దాంట్లో జాగ్రత్త. సబ్మిట్. ఓకే, ఇట్లా URL తో మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత రాకపోతే ఇట్లా సెట్ చేసుకోండి పాస్వర్డ్. ఓకేనా, ఆ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోమా దాంట్లో. అది ఓల్డ్ పాస్వర్డ్ రిమూవ్ చేసి. ఓకే ఓకే అండి. ఓకే, సో లాగిన్ వరకు క్లియర్ అందరికి. సైన్ అప్ చేసినాం, లాగిన్ చేసినాం సర్వీస్ నౌ అనేది. ఇంకా ఎవరైనా అనుకుంటున్నారా? నాకు మెయిల్ రాలేదండి. సేమ్ లాగిన్ మెయిల్ ఐడి లాగిన్ అయినామప్ప. సేమ్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. దాంట్లో చెక్ చేయి, స్పామ్ లో చెక్ చేసినావా లేదా. చూసాను, చెక్ చేశాను. ఇన్బాక్స్ లో సెర్చ్ చేసినావా సర్వీస్ నౌ అని. చెక్ చేశాను. టైం పడుతుందా లేకపోతే వేరే మెయిల్ ఐడి? ఇమీడియట్ గా వస్తుంది. మాకైతే వేరే మెయిల్ ట్రై చేయి. ఓకే అండి. ఓకేనా, అంతా క్లియర్ అప్ప. అంజన నాకు లింక్ వచ్చింది కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది. దీనికి స్క్రీన్ షేర్ చేశాను, చూడండి ఒకసారి. షేర్ చేయి. ఇక్కడికి వచ్చిన
స్క్రీన్ కనిపించట్లేదే. కనిపించలేదు. స్క్రీన్ షేర్ ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేయండి మీరు. అంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా ప్రజెంట్ అవ్వలేదు మనకి. ఇప్పుడు అంజనా నో ఫుల్ స్క్రీన్ షేర్ చేశాను. నువ్వు ఏది చేసినా కూడా ఏది కనిపించట్లే. కరెక్ట్ గా చూడు, కరెక్ట్ చేస్తున్నావు లేదో. అన్న సేమ్ నాకు కూడా స్టార్ట్ బిల్డింగ్ తర్వాత ఎవరికి పేజ్ ఓపెన్ అయింది. ఒకసారి షేర్ చేశాను అన్న. వన్ బై వన్ ఉండండి. ఓకే అన్న. బాను అంజనా ఏం చేస్తున్నావు చెప్పు, ఆప్షన్ చెప్పు. స్టెప్ 1 ఏం చేస్తున్నావు? స్క్రీన్ షేర్ చేయడానికి ఏం చేస్తున్నావు? ఏది క్లిక్ చేసినావు? నాకు హ్యాండ్ రైజ్ చేసినావు నువ్వు. దేంట్లో ఉన్నావు? అప్ యారో మార్క్ ఉంటుంది చూడు, రెడ్ బటన్ పక్కన కానీ వాల్యూమ్ బటన్ పక్కన కానీ యారో మార్క్ ఉండి స్క్రీన్ షేర్ ఉంటుంది, ప్రజెంట్ స్క్రీన్ అన్నిట్లో. ఎట్టుకుంటా నా ఐ హావ్ టు షేర్. నేను షేర్ చేశాను అన్న స్క్రీన్. ఉండు తమ్ముడు, ఫినిష్ అవని అక్కడ ఉండు. 1 by 1 అని చెప్పా ఇందాకే. అందరికీ అవసరమే కదా కృష్ణ. అందుకే నేను చెప్పింది ఇందాక, అమ్మాయి చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి చేయండి అని చెప్పిన, స్టెప్ బై స్టెప్. ఇందాక వస్తుంది క్లియర్ అంటున్నారు. మీకు లాగిన్ అయిందా మంజునాథ్? లాగిన్ అయిందన్న, వెరిఫై కూడా అయ్యింది. స్టార్ట్ బిల్డింగ్ తర్వాత స్టార్ట్ బిల్డింగ్ క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అయింది. అది కొంచెం చెప్తారని. ఆ సర్వీస్ నవ్వు కదా అన్న. ఇందాక సెట్ పాస్వర్డ్ చూడలేదా నువ్వు స్క్రీన్ ఇందాక? చూశాను అన్న, అది కొంచెం అది కనపరాలేదని అడుగుతున్నాను. రైట్ సైడ్ టాప్ అకౌంట్ లో క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ దగ్గర సెట్ పాస్వర్డ్ ఉంటుంది. సెట్ పాస్వర్డ్ అప్డేట్ చేయి, సేవ్ చేయి. మళ్ళీ వేరే ఇన్కాగ్నిటో ట్రై చేసి లాగిన్ అయ్యి ట్రై చేసి రీసెట్ పాస్వర్డ్ అవుతుంది. క్లియరా? ఓకే అన్న, ట్రై చేస్తాను. ప్రొఫైల్ అంటే తెలుసు కదా, టాప్ రైట్ లో. బాను స్క్రీన్ కనిపిస్తుంది నీదేనా? మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో బాను, అన్న వి ప్రొఫైల్ ఆఫ్టర్ సేవ్ చేంజ్ చేస్తాను. ఒకటి చూడండి అబ్బాయి స్క్రీన్ చేసాడు. ఒకటి చూడండి, Okay. పిలుస్తాను, నేను పిలుస్తాను, నెక్స్ట్ పిలుస్తాను. బాను మ్యూట్ లో ఉన్నావు. అక్కడ హైడ్ చేసి దాన్ని హైడ్ చేయి. స్టాప్ స్క్రీనింగ్ పక్కన హైడ్. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చిన నేను ఇది స్టార్టింగ్ జీమెయిల్ లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తున్నాము. దీనికి వచ్చాము. అకౌంట్ క్రియేట్ చేసిన లింక్ ఎక్కడ ఉంది? ఈ మెయిల్ ట్యాబ్ లో. సరే Confirm మెయిల్ ఓకే. ఈ ఆ. మెయిల్ రావడానికి సంథింగ్ ఓపెన్ చేసింటావు కదా, ఇది ఎక్కడుంది? సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయలేదా? ఇది చేశాను, క్లిక్ వ్యాలిడేట్ అని వచ్చింది. సరే నన్ను ఫాలో అవ్వు ఓకేనా? ఈమెయిల్ పాస్వర్డ్ ఉందా మన దగ్గర? ఏదైనా పాస్వర్డ్ ఉంది. ఇది సర్వీస్ నౌ, ఇది డెవలపర్ది కాదు, ప్రొడక్షన్. ఇది. ఈ రెండు క్లోజ్ చేయి. జీమెయిల్ తప్ప రెండు పక్కన క్లోజ్ చేయి. మొత్తం ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ లో ఉన్నాయి? 3 ట్యాబ్స్ ఉన్నాయి. లాస్ట్ 2 ట్యాబ్స్ క్లోజ్ చేసేయి. ఓకే, అది కూడా క్లోజ్ చేయి.
ఉమ్. మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేయి ట్యాబ్. ఈడ కాదు, క్లిక్ చేయొద్దు. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయమంటారు, క్లిక్ చేస్తున్నావు. కొత్త ట్యాబ్ క్లిక్ చేయమన్నా, రైట్. డెవలపర్ స్పేస్ సర్వీస్ అని కొట్టు. డెవలపర్ స్పేస్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ. సైన్ అప్ తీసి ఆల్రెడీ అయిపోయినాక సైన్ అప్, ఓన్లీ డెవలపర్ సర్వీస్ ని కొట్టాలి. కింద ఫస్ట్ది కాదు, సెకండ్ లింక్. ఇదే కదా అంక సెకండ్ లింక్ అది క్లిక్ చేయి. నువ్వు ఇందాక క్రియేట్ చేసిన అకౌంట్ కూడా ఇదేనా? ఇదే సైన్ ఇన్ ఇక్కడ సైన్ అప్ కొట్టు అక్కడ. ఎస్ కొట్టు. ఎస్ అబ్జర్వ్ చేయండి అంతా. డూ యూ కోడ్ అంటే ఎస్. నెక్స్ట్ కొట్టు. డెవలపర్ టిక్ మార్క్ పెట్టి కింద ఫినిష్ సెటప్. స్టార్ట్ బిల్డింగ్. ఒకసారి క్లిక్ చేయి చాలు. ఒకసారి క్లిక్ చేసి వదిలేసి ఒకసారి క్లిక్ చేయి అంతే. టైం పడుతుంది. పైన ఇచ్చే టైం ఇచ్చినట్టున్నాడు. అంటే ఇప్పుడు పేజ్ రీఫ్రెష్ చేసి వస్తుంది మళ్ళీ. ఏమంటారా? రిఫ్రెష్ చేయి, పేజ్ రిఫ్రెష్ చేయి. మళ్ళా స్టార్ట్ బిల్డింగ్ కొట్టమంటారా అంజనా? ఒకసారి చేయండి. స్టార్ట్ బిల్డింగ్ అంతే. యూజర్ నేమ్ పాస్వర్డ్ బిల్డింగ్ చేసినప్పుడు వస్తుంది అనమాట, ఇక్కడ రాలేదు. ఓకే, ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. అదే మన దగ్గర పాస్వర్డ్ లేదు కదా, అవును, పాస్వర్డ్ అప్డేట్ ఆటోమేటిక్ చేద్దాం. అప్డేట్ చేసాను. సేవ్ పాస్వర్డ్. ఒక్క నిమిషం లాగిన్ అవ్వండి. అది ఓకే. ఇక్కడ వరకు అందరికీ ఓకేనా? పాస్వర్డ్ యూజర్ నేమ్ సేవ్ చేయకపోయినా లాగిన్ అవుతుందా? అందరికీ ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఎస్ అండి. ఇంకా దీని బ్యాక్ స్టెప్ వరకు ఉన్నారు ఎవరన్నా? దీనికంటే బ్యాక్ స్టెప్ ఉన్నారు ఎవరన్నా? నేనున్నానన్నా. ఇక్కడ ఇదే దాకా కదా ఉంది. మంజు, నువ్వు ఓపెన్ అయిందంటే కదా, ఓపెన్ అవ్వలేదు మంజు స్టార్ట్ బిల్డింగ్ నికి. స్టార్ట్ బిల్డింగ్ తర్వాత నుంచి అసలు బ్లింకే కావట్లేదు అన్న. బ్రో నువ్వు కరెక్ట్ గా వింటున్నావు క్లాసు. నేనేం చెప్తున్నా, ఇక్కడ లాగిన్ వరకు అవుతుందా అంటున్నా. నీకు అవుతుందా? వేస్తారు నో. 1 సెకండ్. నెక్స్ట్ కొట్టు బాను. నెక్స్ట్ చేయమంత స్క్రీన్ అది జస్ట్ స్క్రీన్ లేదు. నెక్స్ట్ లేదు, క్లోజ్ అని చెయ్యి. నెక్స్ట్. అందరూ ఈ స్క్రీన్ వరకు రీచ్ అయ్యారా లేదా? ఎస్ ఆర్ నో? ఎవరు కాలేదు చెప్పండి. గాట్ ఇట్. ఓకే, ఎట్లే ఉండు, అక్కడే ఉండు. మంజు, డెవలపర్ సర్వీస్ నవ్వు, పక్కన సర్వీస్ నవ్వు రెండు ఉన్నాయప్ప నీ దగ్గర? మంజునాథ్, హలో మంజునాథ్, వినిపిస్తుందా? మంజునాథ్ మీట్ లో ఉన్నట్టున్నాడు. లేదు, అన్మ్యూట్ లో ఉన్నాడు. మ్యూట్ ఉంటే మ్యూట్ పడుతుంది. And then I will help him after the class. Okay. Okay. Anjan, sorry Sir. to interrupt. Anjan, సర్వీస్ నో రిలేటెడ్ టు ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం, ట్రాక్ చేయడం, అసైన్ చేయడం అదే కదా? అదే వంశీ, ఛార్జింగ్ లేదు చేయడము. బాగా ఛార్జింగ్ పెట్టవా? ఛార్జింగ్ లేదు. చెప్పు వంశీ. అదే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడము, ట్రాక్ చేయడము, అసైన్ చేసిన స్టేటస్ చెక్ చేయడము అదే కదా ఈ సర్వీస్ నో అంజన్? ఎస్, ITSM టూల్ అంటారు. కరెక్ట్.
ఓకే మనం పాస్వర్డ్ తెలియదు కాబట్టి పైన ప్రొఫైల్ ఉంది కదా రైట్ సైడ్ టాప్ లో ఆ ప్రొఫైల్ క్లిక్ చేయి. కింద లాగిన్ అయింది సర్వీస్ అవుది ఇది కాదు. ఆ బొమ్మ కనిపిస్తుందా స్క్రీన్ లో బొమ్మ కనిపిస్తుందా రైట్ సైడ్ టాప్ లో అది ప్రొఫైల్ అంటారు. ఓకే మళ్ళీ ప్రొఫైల్ క్లిక్ చేయి. ఆఫీసులలో మీ ఫోటో ఉండి మీ ఫోటో కనిపిస్తుంది లేదా మీ పేరు కనిపిస్తుంది అక్కడ. ఇది అడ్మిన్ కాబట్టి బై డిఫాల్ట్ అది వచ్చింది. సెట్ పాస్వర్డ్ ఆ బొమ్మ కిందనే సెట్ పాస్వర్డ్ ఉందా బొమ్మ కిందనే ఇక్కడైనా పర్లేదు ఇక్కడ కూడా అన్ని ఒకటే అన్ని ఒకటేలే. జనరేట్ వెయిట్ రియల్ టైం ఫోల్డర్ క్రియేట్ చేసినావా? చేశాను. రియల్ టైమ్ లో సర్వీస్ చేసినావా? డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తున్నాను. డెస్క్టాప్ కాదు మనం లైవ్ క్లాస్ ఎక్కడ చెప్తున్నాం అంతా ఫోటో సెక్షన్ ఉంది దగ్గర. ఇది ఎక్కడ ఉంది ఓపెన్ చేయ ఒకసారి. ఇన్ని రోజులు చెప్పిన క్లాసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి అవి ఓపెన్ చేయండి. ఇది ఇక్కడ లైవ్ క్లాసెస్. ఓకే గుడ్. రియల్ టైం చేశారు ఇక్కడ. సార్ 1 minute. ఆల్రెడీ అది లైవ్ క్లాసెస్ ఫీడ్ చేసుకున్నారు సార్ అందులో. నేను మిడిల్ లైవ్ క్లాసెస్ అవును అంటే ఇది జిప్ ఫైల్ పంపిస్తలేమో అన్ని జిప్ ఫైల్ పంపిస్తారు మొత్తం. ఓకే సార్. ఇప్పుడు నేను అది ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా సార్? సేమ్ లైవ్ క్లాసెస్ పెట్టుకుంటావు. నీ దగ్గర ఏమున్నాయి ఫోల్డర్స్ ప్రజెంట్? ఇది ఒకటే ఉంది సార్. మొత్తం ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి చూడండి. కాదమ్మా కింద అసైన్మెంట్స్, లైవ్ క్లాసెస్, ఆన్లైన్ వీడియో రికార్డింగ్. 16th క్లాస్ విన్నావు కదా, డే 1 క్లాస్, డే 2 క్లాస్ విన్నావు కదా శాంతి. అవునవును సార్. ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలని చెప్పాను అప్పుడు. క్లారిటీ ఉంది కదా? అవును ఉంది. అంటే నువ్వు వీడియో ప్లే చేసినప్పుడు ఊరికి వింటున్నావా ప్రాక్టీస్ కూడా చేస్తున్నావా? ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను సార్. అవి ఎక్కడ చేసినావు? అవన్నీ ఎక్కడ సేవ్ చేసినావు? లోనే ఉన్నాయి, అందులోనే చేయాలి సార్. ఓకే నువ్వు ఆ టీమ్స్ గ్రూప్ లో లేవు కదా, అందుకు నీకు క్లారిటీ లేదు. ఫైల్స్ లేవు కదా. రైట్ డన్. ఇదంతా జిప్ పంపిస్తాలేమ్మా ఫైల్. నువ్వు అంతా డైరెక్ట్ నువ్వు చేసుకోవచ్చు నీ దాంట్లో. ఓకే సార్. ఈ రోజు టీమ్స్ క్రియేట్ చేస్తాను సార్ కన్ఫర్మ్ గా. ఓకే డన్. నేను యాడ్ చేస్తాను గ్రూప్ లో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రియల్ టైం ఫోల్డర్ క్రియేట్ చేసినావా? కిరణ్ మంజు కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. మంజు నేను క్లాస్ తర్వాత ఎల్బిఎస్ వెళ్ళాను. ఓకే బాను దీని లోపల రియల్ టైం వర్క్ లోపల సర్వీస్ నౌ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయి. ఓకే మా. దీని లోపల ఈ ఫోల్డర్ లోపల YAML ఫైల్ ఒకటి క్రియేట్ చేయి. ఫైల్ నేమ్ వచ్చి credentials.yaml. అది మీరు పంపించారా? అదే కదా. నేను ఫైల్ ఏం పంపించలేదు. నువ్వు ఒక ఫైల్ అది ఇండివిజువల్ గా ఉంటుంది, ఓకే వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయి. డైరెక్ట్ రైట్ క్లిక్ నోట్ ప్లస్ రైట్ క్లిక్ న్యూ క్లిక్ చేయి. ఇక్కడ న్యూ క్లిక్ చేయి. న్యూ క్లిక్ చేయి. ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్
credentials.yaml file name. DEN ALS LA కాదు ALS ALS కదమ్మా. అంతే .yaml YAML అంతే. ఎస్ దీని నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఓపెన్ చేయి. సెలెక్ట్ కాలేదు ఆ ఫైల్ మీద ఒకసారి. ఓకే 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 ఇక్కడ ఆ యుఆర్ఎల్ కాపీ చేసి సర్వీస్ నౌ యుఆర్ఎల్ అనేసి ఒక నేమ్ ఇచ్చుకొని ఆ యుఆర్ఎల్ పాస్వర్డ్ అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకో. ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా సర్వీస్ నౌ, అదే కదమ్మా ఇదే. ఫస్ట్ ఈ పాస్వర్డ్ కాపీ చేయి ఇక్కడ కాపీ ఐ సింబల్ కి అది కాపీ చేసావా? సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేయి. అక్కడే ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళు. ఫైల్లో సేవ్ చేసుకో. ఫస్ట్ ఫైల్లో కాపీ చేసుకోండి. కాపీ అయింది కాపీ. సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేయి. చేశాను. ఓకే పాపప్ క్లోజ్ చేసే. ఇప్పుడు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళు. ఇక్కడ పాస్వర్డ్ అని రాసి ఎస్ ఈ పాస్ అది కాపీ పేస్ట్ చేయి. ఫ్రంట్కి వెళ్ళు, ఫస్ట్కి వెళ్ళు, 7 కి బిఫోర్ కజర్ అక్కడ పెట్టు. అక్కడ పాస్వర్డ్ అని రాయి, కోలన్ ఇవ్వు, స్పేస్ ఇచ్చి దీని పాస్వర్డ్ గా పెట్టుకో. కోలన్ చేంజ్ చేసుకోవచ్చు కదా. కోలన్ స్పేస్ అగైన్ దీని పైన పాస్వర్డ్ కి పైన ఒక ఎంటర్ ఇవ్వు. పాస్వర్డ్ ముందర ఒక ఎంటర్. ఎస్ 2 ఎంటర్స్ ఇవ్వు. ఇంకొక ఎంటర్ ఇవ్వు 1. ఫస్ట్ లైన్ లో సర్వీస్ నౌ యుఆర్ఎల్ అని రాయ్. ఫస్ట్ లైన్ సర్వీస్ నౌ యుఆర్ఎల్. కోలన్ సెకండ్ లైన్ లో యూజర్ నేమ్ అని రాయ్. సేమ్ కోలన్ అగైన్. కోలన్ స్పేస్ తీసే, థర్డ్ లైన్ రిమూవ్ చేయి. ఇప్పుడు సర్వీస్ నౌ ట్యాబ్ కి వెళ్ళు. అదే క్రోమ్ లో అడ్మిన్ యూజర్ నేమ్ అడ్మిన్ రాసుకుంది. అడ్మిన్ బాను యూజర్ నేమ్ అడ్మిన్ పెట్టు. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వెళ్ళు. యూజర్ నేమ్ పక్కన అడ్మిన్ అని టైప్ చేయి. అడ్మిన్ అన్ని స్మాలే. అడ్మిన్ ఓకే. రీసెట్ అవన్నీ తర్వాత చూద్దాం, క్లాస్ వేస్ట్ అయిపోతుంది మనకి. ఓకేనా, ఆల్రెడీ మన దగ్గర రికార్డెడ్ వీడియో ఉంది, డోంట్ వరీ. సర్వీస్ లో ఓపెన్ చేయ సార్, డైరెక్ట్ సర్వీస్ లో ఓపెన్ చేయి. అక్కడ సర్వీస్ లో లెఫ్ట్ లో లోగో ఉందా? సర్వీస్ లో లోగో అదే బాను, ఇది కాదు, జస్ట్ అకౌంట్ అంతే. తర్వాత ట్యాబ్ ఓపెన్ చేయి. ఇది సర్వీస్ నౌ, యాక్సెస్ సర్వీస్ ఇది అనమాట. లెఫ్ట్ లో లోగో ఉందా? సర్వీస్ నౌ లెఫ్ట్ లో లోగో ఉందా? పక్కన ఆల్ ఉందా? ఆల్ క్లిక్ చేయి. ఆల్ క్లిక్ చేయి. ఆల్ ఇన్సిడెంట్ టైప్ చేయి. ఇన్సిడెంట్స్ అని వచ్చాయి. ఇన్సిడెంట్ ఒకటే. దాని కింద క్రియేట్ న్యూ.
అందరూ ఫోన్ పే వాడినారా? హలో, అంజన్ వాడినామన్నా. ఫోన్ పేలో ఎప్పుడైనా డబ్బులు పంపించినప్పుడు ఎవరికైనా పోకపోతే ఏం చేశారు? కస్టమర్ కేర్ ఫోన్ చేశారా? ఎస్ చేసామన్న, చార్జ్ చేసాము. కస్టమర్ కేర్ కి ఫోన్ చేశారా అన్న? ఎస్ సార్. ట్రై చేసిన కస్టమర్ కేర్ లేదు కదా అది కావాల్సిన ఆన్సర్. అదే అడుగుతున్నాను. చేసా ఫస్ట్ ఉంటారు మందుకు హిస్టరీ చెక్ కాదు. చేస్తాము. హిస్టరీ చెక్ No, no, చేసి no, అవన్నీ కాదు మ్యాటర్ పా, అవన్నీ కాదు మ్యాటర్. డబ్బులు పోలేదు, ఏం చేసావు? మనకి కస్టమర్ కేర్ చేసావు ఫోన్ అంటున్నా. మెసేజ్ బాను పెట్టారు అడ్వాన్స్ వద్దు బాను, నేను చెప్పేది జస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి చాలు. డబ్బులు పోకపోతే కస్టమర్ కేర్ ఫోన్ చేశారా అన్న, ఏం చెప్పాలి ఆన్సర్? ఎస్ అంజన్. ఎస్ సార్, నో, కస్టమర్ కేర్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ లేదు మా ఫోన్ పేకి. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ ఫోన్ నెంబర్ ఉందనుకో, ఫోన్ చేస్తాను సార్, నాకు డబ్బులు కట్ అయినాయి, వాళ్ళకి పంపించాను అంటాం. వాళ్ళ దగ్గర ట్రాక్ ఉండదు, ఎన్ని ఫోన్లని రికార్డ్ చేసుకుంటారు. ఓకేనా? అందువల్ల ఒక నిమిషం బాను చెప్పేది బాను. ఓకే, ఒకవేళ ఫోన్ నెంబర్ ఉందనుకో, ఫోన్ చేస్తాం. సో పర్సన్ నేను అమౌంట్ పంపించాను, అమౌంట్ నాకు ఆయన పర్లేదు, నా దగ్గర కట్ అయిపోయిందని. దాని దగ్గర మనకు ట్రాక్ ఉండదు. మళ్ళీ ఫోన్ చేసి అడగాలి స్టేటస్ ఏమైంది కనుక్కోవాలి దాని గురించి అని. ఆ పంచాయతీ లేకోకుండా టికెటింగ్ టూల్స్ పెట్టారనమాట. ఓకేనా? ఆఫీసులలో ఈ టికెట్స్ మీద సపరేట్ గా పనిచేసే టీం ఉంటది. అమౌంట్ పంపించిన తర్వాత పోలే కాబట్టి దానికి ఒక డిపార్ట్మెంట్, ఫోన్ పే పని చేయలేదంటే దానికి ఒక డిపార్ట్మెంట్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఇంకో డిపార్ట్మెంట్, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్ అసైన్మెంట్ గ్రూప్ ఉంటది అనమాట. ఆ గ్రూప్ సంబంధించిన పర్టికులర్ టీం పనిచేస్తుంది. ఎన్ని టికెట్స్ పనిచేసినారు, ఎంత వరకు వచ్చింది స్టేటస్ అని చెప్పి ఆ టికెట్స్ లో మొత్తం ట్రాక్ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫోన్ నెంబర్ వల్ల కస్టమర్ కేర్ తో మాట్లాడితే మన దగ్గర ట్రాక్ ఉండదు. అర్థమవుతుందా? అందుకోసమని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం పడతాయంటే ఐటీఎస్ఎం టూల్స్ అనమాట, టికెటింగ్ టూల్స్ అనుకో, జీరా కానీ లేకపోతే సర్వీస్ నౌ కానీ ఇంకా వేరే ఉన్నాయన్నమాట ఆప్షన్స్. ఇక్కడ చూడు, కావాలంటే కింద షార్ట్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? షార్ట్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? అమౌంట్ డిడక్టెడ్ టైప్ చేయప్ప, అమౌంట్ డిడక్టెడ్ టైప్ చేయక్కడ, అమౌంట్ డిడక్టెడ్. ఈ షార్ట్ అంటే ఏంటి, ఇష్యూ ఏంటి అని రాయడం. ఓకేనా? ఇంకా డిస్క్రిప్షన్ లో వివరించాలి మొత్తం. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, ఆ అబ్బాయికి పర్లేదు, నాకు డిడక్ట్ అయింది, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి రాస్తాం. ఇట్లా ఈ టికెట్ క్రియేట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని కింద నోట్స్ కూడా ఉంటాయి అనమాట. స్క్రోల్ చేయబో కింద. కింద కొంచెం వర్క్ నోట్స్ ఉందా? నోట్స్ అని చెప్పి వర్క్ నోట్స్ కనిపిస్తుందా ఎల్లో కలర్ లో కింద? ఐఎమ్ వాళ్ళు మేకింగ్ చేస్తారు. సపోజ్ నువ్వే కొత్త ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలి, రిక్వెస్ట్ రైట్ చేయాలి, అప్పుడు కూడా టికెట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ టికెట్ లో ఏం జరుగుతుంది వాళ్ళు అప్డేట్ చేస్తారు. టికెట్ క్రియేట్ అయిందా లేదా, ఇంకా టైం పడుతుందా, టికెట్ అయిన తర్వాత రిజల్ట్ చేస్తారు. అంటే ఒక టికెట్ ఉంటే ఒక ట్రాక్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. ఓకేనా? ఐటీఎస్ఎం అన్ని కంపెనీలు వాడతారని చెప్పను, సర్వీస్ నౌ అనేది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఓకేనా? ఒకవేళ బై మిస్టేక్ నేను చెప్పలేదు అనుకో, మీకు వచ్చింది అనుకో ఒక టాపిక్, తెలియదు కదా ఏంటి సర్వీస్ నౌ టూల్ అనేది ఏంటి, ఎందుకు వాడతారని తెలియదు కదా, అందుకోసమే ఒక ఐడియా కోసం చెప్తున్నాను. క్లియరా? సరే, డిస్క్రిప్షన్ అవన్నీ అప్డేట్ చేయప్పా, షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయి. పైన డిస్క్రిప్షన్ లో ఏదో ట్రై, అమౌంట్ నాట్ క్రెడిటెడ్ టు మై ఫ్రెండ్ సంథింగ్ సో అండ్ సో.
అప్డేట్ అయిందా? సంథింగ్ ఓకే. ఓకే, ఆ కాలర్ దగ్గర సెర్చ్ ఆప్షన్ ఉందా? కాలర్ పక్కన సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయి. వెయిట్, అదే స్టార్టింగ్ లోనే న్యూ ఉందిగా, న్యూ రైట్ సైడ్ లో న్యూ క్లిక్ చేయి, న్యూ క్లిక్ చేయి. యూజర్ ఐడి బాను 123 అంటే స్మాల్, అంటే సార్కి మనం ఫుల్ నేమ్ వేయకోకుండా భానుప్రకాష్ రెడ్డి అని రాయకోకుండా జస్ట్ ఒక యూజర్ ఐడి ఉంటే కన్నా ఆ యూజర్ ఐడితో మన ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. బాను 123 ఏదోట్లే 76. ఓకే ఓకే, ఏదోట్లే ఫస్ట్ నేమ్ రాయి, బాను ప్రకాష్ రెడ్డి సంథింగ్ అట్ రాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని. అవన్నీ అవసరం లేదు, ఇంకా టైటిల్ బిజీ అవసరం లేదు. టైటిల్ అనేది మిస్టర్ అట్లా ఇస్తారు కదా, అది అవసరం లేదు, ఇగ్నోర్ చేసేది. ఇవన్నీ మనం చేయాల్సిన పనిలే. ఒకవేళ ఆఫీస్ లో సర్వీస్ వచ్చింది అనుకో ఆప్షన్, బై డిఫాల్ట్ గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సేవ్ అయిందా లేదా? తను సబ్మిట్ చేయలేదండి. సబ్మిట్ చేయలేదు, అందుకే పేరు రాలేదు అక్కడ. మళ్ళీ సెర్చ్ చేయి, సెర్చ్ చేసి న్యూ, దాని పక్క సెర్చ్ ఆప్షన్ వెళ్ళు, న్యూ బాను 123 ఏదో ఒకటి పెట్టు, నీ పేరు కన్నా కనిపించాలి అంతే. న్యూ యూజర్ క్రియేట్ చేయబాను, అక్కడ సెర్చ్ చేస్తున్నావు నువ్వు, న్యూ కొట్టు, యూజర్ ఐడి దగ్గర రాయి బాను సంథింగ్ అని, నీ పేరు రాయాలి, రాయకుండా ఎంటర్ సబ్మిట్ కొడితే ఎట్లా? బాను 123 సంథింగ్, కింద ఫస్ట్ నేమ్ బాను ప్రకాశ్ ఏదో ఉంది కదా, నీ పేరు రాయి, నీ పేరు రాయాలి కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాయి. కింద లాస్ట్ నేమ్ రాయి, సబ్మిట్. వచ్చిందా? ఆ యూజర్ ఐడి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బాను 786 కొడితే ఆటోమేటిక్గా భాను ప్రకాష్ రెడ్డి రావాలి ఆటోమేటిక్గా, ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా సబ్మిట్ చేయపా. టికెట్ నోట్స్ అప్డేట్ చేసినావు కదా, నోట్స్ కాదు సారీ, డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ సబ్మిట్ కొట్టు. సబ్మిట్ పైన రైట్ సైడ్. ఈ టికెట్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ అయిన తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు చూస్తారు ఏం జరిగింది ఎలా జరిగిందని. ఫస్ట్ టికెట్ క్లిక్ చేయి, నంబర్ కింద టికెట్ నెంబర్ కనిపిస్తుందా లెఫ్ట్ లో, నంబర్ కింద టికెట్ నెంబర్ ఫస్ట్ క్లిక్ చేయి. ఇప్పుడు చేసే వర్క్ వాళ్ళు చేస్తారు, మనంగా చేసేది. కింద నోట్స్, కింద నోట్స్ లో కిందకి రా, లెఫ్ట్ క్లిక్ చేయి, వర్క్ నోట్స్ ఉంది కదా, వర్క్ నోట్స్ అప్డేట్ చేయి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ భానుప్రకాష్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. వర్క్ నోట్స్ లో అక్కడ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇది ఎవరు? ఈ టికెట్ మీద పనిచేసే వాళ్ళు వేసే నోట్స్, మనంగా వేసేది. జస్ట్ మనం అన్ని రెండు మనం వేసుకుంటున్నాం అంతే. అర్థమవుతుందా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ టికెట్ నెంబర్ నువ్వు టికెట్ ట్రై చేసిన తర్వాత పర్టికులర్ కన్సల్ట్ టీమ్కి, అసైన్మెంట్ గ్రూప్కి వెళ్తుంది, వాళ్ళు ఆ టికెట్ మీద పనిచేస్తారు. నీకు ఏమైనా ఇష్యూస్ కావాలంటే వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, నీ ఫోన్లో కమ్యూనికేట్ అవుతారు. స్క్రీన్ షాట్స్ పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అడుగుతారు అనమాట. పోస్ట్ టైప్ లేదు, ఓకే. పోస్ట్ చేయి కింద పోస్ట్. ఓకే, క్లియరా? ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అంతా మాన్యువల్. టికెట్ క్రియేట్ చేసే పార్ట్స్, నోట్స్ అప్డేట్ చేసే పార్ట్స్ మాన్యువల్, ఓకేనా? క్లియర్ అర్థమైందా? మాన్యువల్గా ఎలా టికెట్ క్రియేట్ చేయాలి, నోట్స్ ఎలా అప్డేట్ చేయాలి చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఆల్ క్లిక్ చేయపా. సర్వీస్ నౌ పక్కన ఆల్ ఉందా, ఆల్ క్లిక్ చేయి.
రెస్ట్ అని టైప్ చేయి. ఇన్స్టెంట్ రిమూవ్ చేసి రెస్ట్ అని టైప్ చేయి. REST రెస్ట్. కిందకి రా. రెస్ట్ API ఎక్స్ప్లోరర్ ఉంటుంది. కిందకి రా. ఇంకా స్క్రాల్ చేయి. ఇంకా కిందకి రా. ఇంకా కింద స్క్రాల్ చేయి. స్క్రాల్ ఆప్షన్ ఉంటుంది కదా దాంట్లో. రెస్ట్ API ఎక్స్ప్లోరర్. రెస్ట్ API అని టైప్ చేయగలంటే ఎక్స్ప్లోరర్ అని వస్తుంది చూడు. టైప్ చేయలేకపోతే రెస్ట్ స్పేస్ API స్పేస్ EXP అని కొట్టు. రెస్ట్ స్పేస్ API స్పేస్ చెప్తున్నాను, స్పేస్ నువ్వు ఇవ్వట్లే. రెస్ట్ స్పేస్ API స్పేస్ EXP వచ్చిందా? అది క్లిక్ చేయి. ఎక్స్ప్లోర్. లెఫ్ట్ లో క్రియేట్ రికార్డ్ ఉందా? క్రియేట్ రికార్డ్ లెఫ్ట్ లో బ్రాకెట్ లో ఏముంది? పోస్ట్. అంటే టికెట్ క్రియేట్ చేయాలి, రికార్డ్ క్రియేట్ చేయాలంటే పోస్ట్ మెథడ్ వాడతాం. ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. పోస్ట్, గెట్, పుట్, డిలీట్, ప్యాచ్. ఓకే. ఒక ఏపీఐకి ఇవన్నీ ఫిక్స్డ్ ఇచ్చాడు. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇట్లా యూజర్ నేమ్, యాక్సెస్ ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్ ఈ లింక్ తో చేయొచ్చు అనమాట. చెప్తాను అది కూడా. క్లిక్ చేయి. క్రియేట్ రికార్డ్ క్లిక్ చేయి. టేబుల్ నేమ్ రైట్ సైడ్ లో టేబుల్ నేమ్ స్టార్ మార్క్ ఉంది కదా, డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి ఇన్సిడెంట్ టైప్ చేయి. ఇన్సిడెంట్ టైప్ చేయి. ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకో. ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకో. కిందకి రా. స్క్రాల్ చేయి. ఇంకా స్టార్ మార్క్ వే ఇంపార్టెంట్. అవన్నీ అవసరంలా. స్టార్ మార్క్ వే కిందకి రమ్మని చెప్తున్నా నేను. మార్చినావు అక్కడ. ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసి వచ్చేసి ఇన్సిడెంట్ సెలెక్ట్ చేయి. ఇన్సిడెంట్ టైప్ చేయప్ప వస్తుంది. నాకు టైప్ చేసి వచ్చింది కదా, దాన్ని మళ్ళీ మార్చినావు. ఇన్సిడెంట్ అని టైప్ చేయి. వచ్చిందా? కిందకి రా. మౌస్ తో జరుపు. పక్కన పట్టుకొని డ్రాగ్ చేయి. మళ్ళీ దాంట్లోకి వెళ్తావు. అది అయిపోయింది. టేబుల్ని సెలెక్ట్ చేసినాం. కిందకి రమ్మంటున్నా. జరుపు. కిందకి జరుపు. అట్లా అది. ఓకే. కొంచెం పైకి వెళ్ళు. కొంచెం పైకి వెళ్ళు. ఓకే. అవన్నీ ఓకే. అవన్నీ ఓకే. కిందకి రా. కిందకి రా. అంత పర్లేదు. అవన్నీ అవసరం లేదా. స్టార్ మార్క్స్ చూస్తున్నా ఉన్నాయేమో. మళ్ళీ ఎందుకు బాను అక్కడికి వెళ్తున్నావు? దాన్ని టచ్ చేయొద్దు. అది అయిపోయింది. అది ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసినావు. వాడికి అయిపోయింది. స్క్రాల్ చేయి. బాటంకి వచ్చేసి కిందకి రా. రా. రిక్వెస్ట్ బాడీలో బిల్డర్ పక్కన రా ఉందా? రా. ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి. డిక్షనరీ క్రియేట్ చేయండి. దీంట్లో డిక్షనరీ అంటే ఎలా ఉంటుంది? కీ విత్ వాల్యూ పేర్. డిక్షనరీ క్రియేట్ చేయబాను. వేరియబుల్ అవసరంలా. డైరెక్ట్ వాల్యూనే. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయి. ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయి. ఎంటర్. 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 టైప్ చేస్తున్నావేంటి? ఎంటర్ అంటే కీబోర్డ్ తెలుదా నాకు? ఎంటర్. ఇండెంటేషన్ ఇవ్వు. 4 స్పేసెస్. ఇండెంటేషన్. ఎంటర్ కొట్టిన తర్వాత 4 స్పేసెస్. ఎక్కడ పెడుతున్నావు కర్సరు? ఫ్లవర్ బ్రాకెట్ స్టార్టింగ్ దే. దాని ముందర కర్సర్ పెడితే ఏడికిపోతున్నావు? రాసిన తర్వాత కర్సర్ ఏడికి వస్తుంది తప్ప ముందుకు పోతుంది వెనక్కి పోతుందా? ఇక్కడ 4 స్పేసెస్ ఇవ్వు. ఎంటర్ కొట్టి బాను. ఎంటర్ కొట్టిన తర్వాత 4 స్పేసెస్ ఇవ్వు. ఎందుకంత ఆత మాత్రం పడుతున్నావు? ఎరేజ్ మొత్తం రిమూవ్ చేయి. ఫ్లవర్ బ్రాకెట్ ఉందా? ఎంటర్ కొట్టు. ఇక్కడ 4 స్పేసెస్ ఇవ్వమన్నా. 1 2 3 4 స్పేసెస్ తెలుసు కదా. విత్ ఇన్ కొటేషన్. డబుల్ కొటేషన్ ఓపెన్ చేయి. డబుల్ కొటేషన్ ఓపెన్.
కాలర్ అండర్ స్కోర్ ఐడి అన్ని స్మాలే, కాలర్ అన్ని స్మాలే, కాలర్ CALLER అండర్ స్కోర్ ఐడి. క్యాపిటల్ అయితే నేను చెప్తున్నాను కదా తమ్ముడు. డబుల్ కొటేషన్ క్లోజ్, కోలన్, స్పేస్, కొటేషన్ లోపల ఇందాక నువ్వు ఈజీగా క్రియేట్ చేసినావు, గుర్తుందా ఏం చేసినావు? కొటేషన్ లో, డబుల్ కొటేషన్ లో మౌస్ పక్కన పెట్టు, మౌస్ అడ్డంగా ఉంది పక్కన పెట్టు. ఇందాక యూజర్ నేమ్ క్రియేట్ చేసినావు గుర్తుందా? క్రియేట్ యూజర్ అని బాండ్ 1 2 3 7 6 పెట్టావు, డబుల్ కొటేషన్ లో అది పెట్టు. మౌస్ ఆడిగిపోతుంది, ఎక్కడ పోతున్నావు మౌస్తో ఏం పని ఉంది? ఇందాక నువ్వు క్రియేట్ చేసిన గుర్తులేదు నీకు, బాండ్ 7 6 పెట్టేది నువ్వు. కొటేషన్ లో, డబుల్ కొటేషన్ లో వాల్యూ ఎట్లా ఇస్తాం? డిక్షనరీ క్రియేట్ చేయడం తెలుదా మనకి? బాను 7 6 ఎదురు పెట్టు, డబుల్ కొటేషన్ క్లోజ్, కామా, ఎంటర్. మళ్ళీ దాని కింద రాయి షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్, డబుల్ కొటేషన్ లో ఇంకొక దాని కింద రాయాలి, అంటే కాలర్ కింద రావాలి, మళ్ళీ ఇండెంటేషన్ ఇవ్వాలి. డబుల్ కొటేషన్ షార్ట్ SHORT షార్ట్, స్టార్ట్ కాదు, షార్ట్ పొట్టి, ORT అండర్ స్కోర్ డెస్క్రిప్షన్, DESCRIPTION డెస్క్రిప్షన్, కొటేషన్ క్లోజ్, కోలన్ స్పేస్, డబుల్ కొటేషన్ స్టార్ట్, టికెట్ క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ ServiceNow API, టికెట్ క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ ServiceNow API, టెస్టింగ్ ఫ్రమ్ క్రియేషన్ స్పేస్ టెస్టింగ్ స్పేస్ ఫ్రమ్ ServiceNow స్పేస్ API, ServiceNow స్పేస్ API, కొటేషన్ క్లోజ్. దీని తర్వాత ఇంకేమి ఇవ్వాలి? కామా ఎంటర్, కామా ఎంటర్, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇంకోటి ఏముంది కింద? డిస్క్రిప్షన్, అది కూడా ఇవ్వండి. సేమ్ కీ అండ్ వాల్యూ కాంబినేషన్ లో. మన తర్వాత అయిన తర్వాత ఫ్లాట్ బ్రాకెట్ క్లోజ్ చేసి సెండ్ కొట్టాలి. డిస్క్రిప్షన్ రాయ్ బాను, డబల్ కొటేషన్స్ లో. డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ అనే కీ బాను దాని ముందు. యు ఆర్ ఇన్ మ్యూట్. అన్మ్యూట్ చేయవా? ఓకే. సెండ్ కోలన్ రాసి వాల్యూ ఇవ్వు డిస్క్రిప్షన్ కి విత్ ఇన్ డబల్ కోట్స్. ఎంటర్ కొట్టు.
అక్కడ కర్లీ బ్రాకెట్ క్లోజ్, డిక్షనరీ క్లోజ్ చేయి, సెండ్. ఓకే, కొంచెం కిందకి రా, కొంచెం కిందకి రా. ఎర్రర్ ఉంది, డబుల్ కొటేషన్ ఏమైనా ఉందా అక్కడ? ఇష్యూ ఏమన్నా కిందకి రా, ఇంకొంచెం కిందకి రా. అది ఓకేలే కిందకి రా కొంచెం. ఇంకా 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 ఓకే, డన్. 201 వచ్చిందా రెస్పాన్స్? 201 క్రియేటెడ్. రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు స్టేటస్ కోడ్ ఏమొస్తుందంటే 201 అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అది స్టేటస్ కోడ్స్ ఉన్నాయన్నమాట ఏపీఐలో. 401 వచ్చి నో బాను, వెయిట్ అవన్నీ చెప్పలేదు నేను, ఎందుకు అక్కడ వరకు పోతున్నావు? వెయిట్. ఓకే, 201 అంటే సక్సెస్ సిరీస్ అన్ని 200 సిరీస్ లో ఉంటాయి అనమాట. అందులో 201 అంటే రికార్డ్ క్రియేట్ అయిందని గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి. మళ్ళీ కింద టికెట్ క్రియేట్ అయింది కదా, కొంచెం స్క్రోల్ చెప్పా, మంచి కిందకి రా. అంజన్ కెన్ యూ రిపీట్ అగైన్? 201 క్రియేటెడ్, టికెట్ క్రియేట్ అయింది, స్టేటస్ కోడ్ సక్సెస్ అన్నమాట. సక్సెస్ సిరీస్ అన్ని 200 సిరీస్ అంటారు. 200, 201, 202, 204 ఇలా ఉన్నాయన్నమాట. సక్సెస్ అన్ని 200 సిరీస్ అంటారు. అందులో 201 అంటే ఏంటంటే న్యూ రికార్డ్ క్రియేటెడ్. రికార్డ్ టికెట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇంకా కిందకి రా, రెస్పాన్స్ బాడీ ఉంది, అవుట్పుట్ చూద్దాం ఏమొచ్చింది అనేది. కిందకి రా. ఇంకా 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 వెయిట్, ఇక్కడ వెయిట్ చేయి. అదే ఇక్కడ వెయిట్ చేయి. రెస్పాన్స్ బాడీలో ఎఫెక్టివ్ నెంబర్ అని ఉందా? ఓన్లీ నెంబర్. దాని సరిపోద్దు, పైన ఉంది కనిపిస్తున్నది. దాని పైకి వెళ్ళు, దొరపట్ల అదే క్లిక్ చేయి. నంబర్ కనిపిస్తుంది అక్కడ, INC 002 అది. కాపీ చేసుకో. టాస్క్ ఎఫెక్టివ్ నెంబర్ కింద నెంబర్ అని ఉందా? నెంబర్ కింద నెంబర్, అది కాపీ చేసుకో. డబుల్ క్లిక్ చేయి. టికెట్ నెంబర్ ఒకటి చాలు అంతే. వితౌట్ కొటేషన్ కాపీ చేసుకో. డబుల్ క్లిక్ చేయి. నీకు సెలెక్ట్ కాకపోతే డబుల్ క్లిక్ చేయి. సరే, నోట్ పడి ఎక్కడన్నా ఓన్లీ నెంబర్ ఒకటి కాపీ చేసుకో. INC నుంచి లాస్ట్ 2 వరకు రావాలి. నంబర్ ఒకటి కాపీ చేయి. ఓకే, బ్రౌజర్ రైట్ క్లిక్ ఇచ్చి పైన టాప్ లో ట్యాబ్ పైన రైట్, అక్కడ కాదు ప్రజెంట్ ఉన్న ట్యాబ్, కరెంట్ ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. కరెంట్ ట్యాబ్ అంటే అది ఇదే ఇప్పుడు ఆల్రెడీ ఉండేది. రైట్ క్లిక్ డూప్లికేట్. ఇక్కడ సెర్చ్ ఉందా? టాప్ రైట్ లో సెర్చ్ ఉందా? అక్కడ పేస్ట్ చేయి. ఎస్, దాని మీద క్లిక్ చేయి. వెయిట్ చేయి, వస్తుంది. వెయిట్ చేయి. మళ్ళీ సెర్చ్ చేయి. మళ్ళీ సెర్చ్ చేయమంటారా? అక్కడ మౌస్ పెట్టు, క్లిక్ చేయి, మౌస్ తో క్లిక్ చేయి. సర్చ్ లో ఇక్కడ కాదు, సర్చ్ లో 2 దగ్గర చివర కర్సర్ పెట్టు, మౌస్ పెట్టు అక్కడ. 2 దగ్గర 2 తర్వాత 2 ఎక్కడుంది? మౌస్ తో క్లిక్ చేయి అక్కడ. 2 తర్వాత నెంబర్ 2 ఆనుకునే క్లిక్ చేయి. ఫస్ట్ వచ్చిందా? ఫస్ట్ దాన్ని వ్యూ రిజల్ట్స్ పైన అది క్లిక్ చేయి. అది కాదు, అది ఎస్ క్లిక్ చేయి. యూజర్ పే వచ్చిందా? కాలర్ ఐడి వచ్చిందా? బాండ్ ప్రకాశ్ రెడ్డి వచ్చిందా? ఆటోమేటిక్ గా వచ్చింది.
ఇందాక మనం డిక్షనరీలో పంపించాం ఇన్ఫర్మేషన్ caller_id అని గుర్తుందా? అక్కడ బాను 786 పంపించాం. ఇక్కడ ఏమొచ్చింది పేరు కాలర్ దగ్గర? కాలర్ దగ్గర ఏమొచ్చింది? రాను ప్రకాష్ రెడ్డి. భానుప్రకాష్ రెడ్డి. ఓకేనా? అంటే ఫుల్ నేమ్ రాయకుండా మనం డైరెక్ట్ గా యూజర్ ఐడి ఇచ్చాం. యూజర్ ఐడి ఇస్తే ఆటోమేటిక్ గా పేరు తీసుకుంది. అప్డేట్ అయిందా? ఓకే ఓకే. Yes, నెక్స్ట్ sir. షార్ట్ డిస్క్రిప్షన్ రండి. అది కూడా మనం ఇచ్చింది డిక్షనరీలో. టికెట్ వచ్చింది. క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ సర్వీస్ నౌ ఏపీ అది కూడా వచ్చిందా? అంటే టికెట్ క్రియేట్ చేస్తున్నాం మనము. టికెట్ క్రియేట్ చేస్తున్నామా? టికెట్ 1 చేసింది మాన్యువల్, టికెట్ 2 చేసింది ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఒక URL ద్వారా చేసినాం అనమాట మనం. ఓకే, డూప్లికేట్ Okay. క్రియేట్ చేసి. డూప్లికేట్ కాదప్పా, డూప్లికేట్ అనేది జస్ట్ సెర్చ్ చేయడానికి అన్నా నేను. డూప్లికేట్ కాదు. టికెట్ 1 ఎలా చేసాము? మొత్తం Already place లో- సర్టిఫికేషన్ అంతా ఇచ్చాము. అదే దాన్ని మాన్యువల్ అంటారు. మాన్యువల్ అంటే Manual. మనిషి ఇవ్వడము. ఉమ్, ఓకేనా? అక్కడ UI ఆ సర్వీస్ లాగిన్ అయిన తర్వాత ఇస్తాం. ఇప్పుడు మనం టికెట్ క్రియేట్ చేస్తాం చూసావా, ఇది సర్వీస్ లాగిన్ దాకా కూడా చేయొచ్చు. ఓకే సర్లే, ఎక్కడ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అవన్నీ ఉన్నాయి కదా, రెస్ట్ ఏపీ ఎక్స్ప్లోరర్ వరకు తెలుసు కదా. టికెట్ క్రియేషన్, గెట్ రికార్డు, డిలీట్ రికార్డు, ఇవన్నీ డెవలపర్దు. ఇది ఫ్రీ. ఎన్ని టికెట్స్ అయినా క్రియేట్ చేయండి, ఎన్ని టికెట్స్ డిలీట్ చేయండి, ఏం కాదు. ఓకేనా? ఓకే అన్న. వీలైతే సర్వీస్ నౌలో ఇందాక వచ్చింది కదా URL, రెస్ట్ ఏపీకి వెళ్ళుపా. థర్డ్ టాప్కి వెళ్ళు. కొంచెం పైకి వెళ్ళు. కొంచెం పైకి. వెయిట్. ఆ రిక్వెస్ట్ కింద నుంచి సెలెక్ట్ చేసుకో. రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది రిక్వెస్ట్ మొత్తం. నీ మౌస్ అక్కడ నుంచి నేను చెప్పే దగ్గరికి వెళ్ళు, సెలెక్ట్ చేయి. కింద సెలెక్ట్ చేయట్లే. సెలెక్ట్ అంటే తెలుసా బాను? 2 మౌస్ ఉందా నీ దగ్గర? ఎక్స్టర్నల్ మౌస్ ఉందా? ఒకటే ల్యాప్టాప్ మౌస్ వాడుతున్నావా? ల్యాప్టాప్ మౌస్ రిపేర్ వచ్చింది ఈరోజు. సో మరి ఎక్స్టర్నల్ మౌస్ ఉందా? ఎక్స్టర్నల్ మౌస్ లేదు, అదే రిపేర్ వచ్చింది. షిఫ్ట్ పట్టుకో. అయితే షిఫ్ట్ పట్టుకో, డౌన్ ఎరో కొట్టు. షిఫ్ట్ పట్టుకో, డౌన్ ఎరో కొట్టు. డౌన్ ఎరో, ఇంకా డౌన్ ఎరో. వెయిట్. అప్పారో. స్లో. ఇంకా ఇంకోసారి. కంట్రోల్ C, కాపీ చేయి. కాపీ. నోట్ ప్యాడ్. ఎస్, ఇందాక వెళ్ళాము. నోట్ ప్యాడ్ ప్లస్ వెళ్దాం. కింద ఒక 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి, 2 లైన్స్ గ్యాప్ ఇవ్వు. కంట్రోల్ V చేయి. లైన్ నెంబర్ 6 రిమూవ్ చేయి. 6 అవసరం లేదు, రిమూవ్ చేయి. 6 రిమూవ్ చేయి. ఈ 7th లో స్టార్టింగ్ లో మెథడ్ కోలన్_పోస్ట్. 7th లో స్టార్టింగ్ లో మెథడ్ పెట్టు. పోస్ట్ ముందర మెథడ్ పెట్టు. మెథడ్ కోలన్ స్పేస్. ఓకే. పోస్ట్ తర్వాత ఎంటర్ కొట్టు. పోస్ట్ తర్వాత పోస్ట్ తర్వాత పోస్ట్ తర్వాత నాకు ఎక్కడ తేడా లేదా? ఎంటర్. URL కోలన్ స్పేస్. ఓకే. అడ్రస్ కోలన్ 9th లో చివరిన కోలన్ పెట్టు. ప్లస్ అంతే. 10th స్టార్టింగ్ లో ఫ్లోర్ బ్రాకెట్ క్రియేట్ చేయి. 10th స్టార్టింగ్ లో ఫ్లోర్ బ్రాకెట్ క్రియేట్ చేయి. ఫ్లోర్ బ్రాకెట్ చేసినావా? ఓహా, క్రియేట్ ఓపెన్ చేయమన్నా. ఓపెన్ చేయి, క్లోజ్ చేయొద్దు. ఓపెన్ చేయి చాలు. ఓపెన్ చేసినావా? ఎంటర్ కొట్టు. ఎంటర్. ఇండెంటేషన్ ఇవ్వు. T స్మాల్ లో పెట్టు. కంటెంట్ టైప్ లో C and T స్మాల్ పెట్టు. టైప్ T కూడా C T 2 స్మాల్ పెట్టు. కంటెంట్ టైప్ C కూడా స్మాల్ పెట్టు.
కంటెంట్ టైప్ మొత్తాన్ని కొటేషన్ డబుల్ కొటేషన్ పెట్టు. కంటెంట్ టైప్ మొత్తాన్ని, కంటెంట్ కూడా కంటెంట్ టైప్ ని కొటేషన్ పెట్టమంటున్నా. ఎక్కడ పెడుతున్నావు? ఒకటే కొటేషన్, రెండింటికి ఒకటే వర్డ్. అది కంటెంట్ టైప్ మొత్తానికి కొటేషన్ పెట్టమని చెప్పిన. కంటెంట్ టైప్ మొత్తానికి టైప్ యాడ్ ఉంది. కొటేషన్ క్లోజ్ కొటేషన్ క్లోజ్ స్పేస్ మళ్ళీ కొటేషన్ స్టార్ట్, చివరిన కొటేషన్ క్లోజ్ చెయ్యి. చివరిన కొటేషన్ క్లోజ్, కామా, ఎంటర్ కొట్టద్దు, కామా పెట్టు. ఓకే, కింద 12th లైన్ కూడా అంత ఇండెంటేషన్ పంపించు లోపలికి. 12th లైన్ ఇండెంటేషన్. ఏ స్మాల్ పెట్టు, యాక్సెప్ట్ ఏ స్మాల్ పెట్టు, యాక్సెప్ట్ లో ఏ స్మాల్. యాక్సెప్ట్ కి కొటేషన్ ఇవ్వు, యాక్సెప్ట్ కి కొటేషన్, యాక్సెప్ట్ కి మాత్రమే కొటేషన్. కొటేషన్ క్లోజ్ స్పేస్ స్పేస్. ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. సైలెంట్ ఉండండి. ఏం చేయాలి చెప్పు. లైన్ నెంబర్ 11 లో అన్నం పెట్టినా పప్పేసిన, లైన్ నెంబర్ 12 లో చేయమంటున్నా. ఏం చేస్తావు? క్లోజ్ చేయాలి. అదేగా మరి, అంతే జనరల్ నాలెడ్జ్ కదా, అందుకే ఆగిన. చెప్పేటు. లెవెన్త్ లైన్ చూస్ చేయి. డిక్షనరీ అంటే ఎలా ఉంటుంది తెలియదు దానికి. కీ అండ్ వాల్యూ కాంబినేషన్. 11th లో కీ ఎలా ఉంది, వాల్యూ ఎలా ఉంది. 12th లో కీ ఎలా ఉంది, వాల్యూ ఎలా ఉంది. ఏం మిస్ చేసినావు? యాక్సెప్ట్ 12th అని యాక్సెప్ట్ కీ వాల్యూ వచ్చి అప్లికేషన్ డాట్. యాక్సెప్ట్ ఒకటే కనిపిస్తుంది. యాక్సెప్ట్ కి పైన తలకాయ పైన ఏం లేవా? పైన కంటెంట్ టైప్ అదే కొటేషన్ కనిపించట్లే, అన్ని కనిపిస్తున్నాయి. అప్లికేషన్ ఉందా కొటేషన్? లేదు. ఏం చేయాలి మరి? అప్పుడు మొత్తుకుంటుంది అదే కదా, దాని గురించి కదా. ఓకేనా? హెడర్స్ అనేవి కూడా డిక్షనరీనే. కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఇవ్వాలి. కీ అనేది కంటెంట్ టైప్, వాల్యూ అప్లికేషన్ స్లాష్ చేస్తాను. యాక్సెప్ట్ కూడా ఎలా చేయాలంటే అప్లికేషన్ స్లాష్ చేస్తాను. ఓకే, 14, 15 రిమూవ్ చేయి. 14, 15 రిమూవ్. 14, 15 రిమూవ్ చేయి. 14 and 15 రిమూవ్. షిఫ్ట్ పట్టుకో, డౌన్ యారో కొట్టు ఒకసారి. డౌన్ యారో ఒకసారి ప్రెస్ చేయి. డిలీట్ కొట్టు. రిక్వెస్ట్ బాడీ కోలన్. ఓకే, లైన్ నెంబర్ 2 లో కోలన్ తర్వాత స్పేస్ ఇవ్వు. లైన్ నెంబర్ 2 లో కోలన్ తర్వాత స్పేస్. స్పేస్. 6th లైన్ లో రాసుకో, నోట్స్ రాసుకో. టు క్రియేట్ ఇన్సిడెంట్. ఓకేనా? ఇప్పుడు మనము సర్వీస్ లాగిన్ కాకుండా ఈ 7th లైన్ నుంచి 18th లైన్ వరకు ఇన్ఫర్మేషన్ ఉన్న టికెట్ క్రియేట్ చేయొచ్చు. దానికి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఉందన్నమాట, పోస్ట్ మ్యాన్ టూల్ ఉందన్నమాట. కింద 20 లైన్లో 20లో కామెంట్ పెట్టి ఇన్స్టాల్ పోస్ట్ మ్యాన్ 20 కామెంట్ పెట్టుకొని రాసుకో. ఇన్స్టాల్ పోస్ట్ మ్యాన్. నేను రేపు చెప్తాలే, ఈరోజు టైం లేదు చెప్పలేదు, రేపు చెప్తాలే. ఏపీ ఫస్ట్ ఇది ఏపీ యాప్.
6th లైన్ చివరన రాసుకో. టు క్రియేట్ ఏ ఇన్సిడెంట్ యూజింగ్ సర్వీస్ నౌ ఏపీఐ అని రాసుకో 6th లైన్ చివరన. యూజింగ్ సర్వీస్ నౌ ఏపీఐ. స్పేస్ ఇవ్వు. ఏమైనా అర్థమైద్దా? కొంచెం బ్రెయిన్ వాడు బాను. కలిపి రాస్తే ఏం ఎట్టు చదవాలి నేను అది? ఇన్సిడెంట్ యూజింగ్ కలిపి రాస్తావు. మౌస్ అడగండి. ఇన్సిడెంట్ తర్వాత స్పేస్ ఇవ్వు. ఓకే అండి. సో ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మనం టికెట్ క్రియేట్ చేస్తాం అనమాట. రేపు కంటిన్యూ చేద్దాంలే. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ అప్ప? మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు ప్రియారిటీ ఇవ్వాలి కదా. అవన్నీ అవసరం లేదు. మనం మాన్యువల్ కాదు స్వామి, మనం అవన్నీ అవసరం లేదు అవన్నీ. ఓకే, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఏపీ ఇంపార్టెంట్. అవన్నీ అవసరం లేదు మనకి. ఓకే 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 అండి. ఇది షేర్ చేయమంటారా? గ్రూప్ లో చేస్తాం ఈ ఫైల్. వద్దులే, వాళ్ళకి కూడా వస్తుంది, అవసరం లేదులే. సరే సరే. సో ఇక్కడ వరకు అందరికి క్లియర్ అప్ప? అంజన్, ఏపీఐ అంటే ఏపీఐ లాక్స్ లేదంటే అదేమైనా సపరేటా? ఇది కంట్రోల్ చేయాలి క్లాస్ చెప్తాను. ఏపీఐ అనేది ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇంతవరకు మనం సర్వీస్ లాగిన్ అయినామా యూజర్ పాస్వర్డ్ తో? అంజన్, ఇప్పుడు బాను ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ కదా. ఆ సర్వీస్ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు ఇవ్వకోకుండా ఈ యూఆర్ చూసావా, లైన్ నెంబర్ 7 నుంచి 18 ఇచ్చాడు అనుకో, పైథాన్ అయినా వాడేనా, టికెట్ క్రియేట్ చేసి నువ్వు ఓకేనా, పోస్ట్ మ్యాన్ టూల్ అయినా వాడచ్చు. అంటే సర్వీస్ నా యూఐ యాక్సెస్ నీకు ఇవ్వకోకుండా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కూడా ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫోన్ పే కి బ్యాంక్ కి మనకు ఇంటర్ఫేస్ ఇవ్వడంటే ఏం చెప్తావు? ఫోన్ పే ఇంటర్ఫేస్ అర్థం కావట్లే? అర్థమవుతుందా? నాకు బ్యాంక్ వాళ్ళకి ఇంటర్ఫేస్ ఏముంది, మధ్యలో ఫోన్ పే ఉంది. ఆ ఫోన్ పే కాన్సెప్ట్ ఏపీ అనమాట. ఓకేనా. నీకు యూఐ యాక్సెస్ ఇవ్వట్లే, నీకు బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వట్లేదు డైరెక్ట్ నేను. ఓకేనా. డైరెక్ట్ ఒక యూఆర్ఎల్ వచ్చి దీంట్లో నువ్వు కావాలంటే పంపించుకో, చేసుకో అని చెప్పి పంపిస్తున్నాను ఇన్ ఏ సెక్యూర్ మేనర్. ఓకే, మన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం అక్కడ నుంచి ఏమైనా రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు, సంథింగ్ మాడిఫై కూడా చేయొచ్చు అనమాట. ఏపీ అర్థమైంది వంశీ? హలో, నేను చెప్తా కంట్రోల్స్ ఇంకా చెప్పలేదు క్లాస్, నాకు టైం లేక రోజు రేపు చెప్తా. మిగతా వాళ్ళకి అందరికి అర్థమైందప్ప? స్టెప్ 1 ఏం చేసినాం, ఏం నేర్చుకున్నాం? స్టెప్ 1 లో సర్వీస్ నౌ క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ చేసాం. స్టెప్ 2 క్రెడెన్షియల్ ని క్రెడెన్షియల్స్ అది మ్యాటర్ కాదులే. కొన్ని చేసిన వాడికి అయిపోయాయి, అన్ని దాంట్లోనే అయిపోతాయి. ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ మళ్ళీ దాంట్లో ఎందుకు చెప్తాను కొత్త టాపిక్. స్టెప్ 2 ఏంటి? టికెట్ క్రియేట్ చేసి ఎలా చేయాలి? టికెట్ ఎలా క్రియేట్ చేసినాం అది రావాల్సిన ఆన్సర్. మాన్యువల్ గా టికెట్ ఎలా క్రియేట్ చేసాం నేర్చుకున్నాం. తర్వాత ఆటోమేషన్ ద్వారా చేయాలంటే సర్వీస్ నౌ వాడే ఒక ఆప్షన్ ఇచ్చాడు. డెవలపర్ సర్వీస్ నౌ లో రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోర్ ఇచ్చాడు. దాంట్లోనే 1 ఏపీఐ అనమాట. ఆ ఏపీఐ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు టికెట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి, టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాము, ఓకే, పేలోడ్ ఎలా పంపించాలి, దాంట్లో కాలర్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అవన్నీ ఇచ్చి సెండ్ కొడితే టికెట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. పోస్ట్ మ్యాన్ ద్వారా మీకు క్లారిటీ వస్తుంది, రేపు చెప్తలే. ఓకేనా. ఇక్కడ వరకు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటున్నా. అంటే నేనది అన్ని కంపెనీలో వాడతారని చెప్పను, ఎందుకని మంచిది వాడినారంటే కొంచెం అయినా ఐడియా ఉంటుంది కదా అని చెప్పాను అంతే. రికార్డింగ్ ఇంకా మాట్లాడుకున్నాను, అయిపోలేదు కదా. అర్థమైందా? అన్ని కంపెనీస్ వాడతారని నేను చెప్పలేదు.
ఏ కంపెనీ వాడచ్చు. సపోజ్ ఎవరికైనా వచ్చింది అనుకో మరి చెప్పలేకపోతే ప్రాబ్లం కదా అని చెప్పి చెప్తున్నాను అట్లా. ఓకే అటెండెన్స్ స్టాప్ చేయి, మరి రికార్డ్ స్టాప్ చేయి. ప్రియాంక ఓకే, లోకేష్